స్థానిక ఎమ్మెల్యే ఎస్పీ ఆఫీసులో నిరసనకు దిగడం దిగ్భ్రాంతి కలిగించింది. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఈ విధంగా జిల్లా పోలీస్ బాస్పై ఒత్తిడి పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మా ఎమ్మెల్యే పరిస్థితి చెల్లని రూపాయి మాదిరి తయారైందని ఆయన ఫాలోవర్స్ చెప్తున్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన కోటరీ వేస్తున్న ఎత్తులకు ఎమ్మెల్యే చిత్తవుతున్నారట. అధికారులు సైతం ఆయన సిఫార్సులు పట్టించుకోవడం లేదట. పార్టీలో కొందరు ప్రముఖుల సిఫార్సుల వల్ల ఇలా జరుగుతోందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఆ ఎమ్మెల్యే అనుచరులు. అసలు ఆయన అలకకు కారకులెవరు? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? అసలు ఆయన ఎస్పీ ఆఫీసులో ఎందుకు నిరసనకు దిగారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్స్ నర్సరావుపేట. నర్సరావుపేటలో రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా 4 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం నర్సరావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ జెండా విజయగైతనం ఎగురవేసింది. అప్పట్లో ఈ విజయం అద్భుతమని కొనియాడారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన అరవింద్ బాబుకు అడుగడుగునా ఆటంకాలు కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోందని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత పార్టీలో ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ నేతలు ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టారని పెడుతున్నారని అంటున్నారు. ఇక పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలున్నాయి. కాగా 4 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టికెట్ ఇచ్చారు. నర్సరావుపేట నియోజకవర్గం టీడీపీ టికెట్ కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలని గట్టిగా ప్రయత్నించారు. అక్కడున్న ఆ సామాజిక వర్గ నాయకులు ఈ నియోజకవర్గంలో కమ్మ కులానికి చెందిన ఓట్లు గణనీయంగా ఉండడంతో మొదటి నుంచి సీటు తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు. 4 నేతలు సిండికేట్ అయి పార్టీ అధిష్టానాన్ని కూడా కలిసి వినతులు సమర్పించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ అరవింద్ బాబుకు సీటు ఇవ్వవద్దంటూ ఆ 4 పట్టుబట్టారు. దీంతో అరవింద్ బాబుకు సీటు రాదేమోని అందరూ భావించారు. అయితే అధిష్టానం బీసీ కోటా కింద సీటు కేటాయించింది. అధిష్టానం సీటిచ్చినా సహకరించలేదట ఆ 4. ఇక కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన నేతలు సహితం సహకారం అందించలేదు. నర్సరావుపేట జనసేన ఇన్ఛార్జిగా ఉన్న జిలానీ అయితే అరవింద్ బాబును లైట్గా తీసుకున్నారట. తన అనుచరుల చేత అరవింద్ బాబు గెలవడు అంటూ ప్రచారం చేయించారని చెబుతారు. నర్సరావుపేట ఎంపీగా పోటీ చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఆ 4 జనసేన ఇన్ఛార్జ్ పూర్తి మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఎవ్వరూ సహకరించడం లేదని, మీరైనా సహకరించండి అంటూ ఎన్నికల సభలో ప్రజల్ని కోరారు. అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఆ సందర్భంలో ఎమోషన్కు గురై ఏడ్చేశారు కూడా. వైసీపీపై వచ్చిన వ్యతిరేకత కానియండి, ప్రజల సహకారమేమో కానీ డాక్టర్ అరవింద్ బాబు ఎన్నికల్లో విజయం సాధించారనే కానీ ఎంపీ నుంచి సహకారం లేదని చెబుతారు. సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా ఆ 4 నాయకులు ఇబ్బంది పెట్టారని అంటారు. ఏది చేసినా నెగటివ్ చేసేందుకు సోషల్ మీడియాని వాడుకున్నారట. పార్టీ విజయం సాధించిన తర్వాత వైసీపీకి చెందిన చాలా మంది కార్యకర్తలు, నాయకులు అరవింద్ బాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సొంత వర్గం ఏర్పాటు చేసుకుని ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నాయకుల్ని తొక్కేస్తున్నారు అంటూ ఫీల్ తెచ్చారు. నామినేటెడ్ పోస్టులను పలానా వారికి సిఫారసు చేస్తే ఆమోదం రావడం గగన కుసుమం అయింది. ఏ శాఖ అధికారి కూడా ఎమ్మెల్యే అరవింద్ బాబు సూచనలు, సలహాలు, పనులు పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకున్నారని ఆయన ఫాలోవర్స్ అంటారు. ఇదే క్రమంలో 8 నెలల క్రితం లీగల్ అడ్వైజర్ పోస్ట్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన శ్రీరామినేని ప్రసాద్కు సిఫారసు చేసి ఎమ్మెల్యే పంపారు. అయితే లీగల్ అడ్వైజర్ పోస్ట్ వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి ఇస్తున్నారంటూ ఓ వర్గం వారు విస్తృతంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు పల్నాడు ఎస్పీ ఆఫీసులో హై డ్రామా చోటు చేసుకుంది. తాము సిఫారసు చేసిన వ్యక్తిని వెంటనే ఓకే చేస్తూ ఆర్డర్ కాపీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎస్పీకి ఎమ్మెల్యేకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందట. తనకు లంచ్ టైం అయిందని ఎస్పీ వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే హట్టయ్యారట. ఈ విషయం చిలికి గాలివానగా మారడంతో ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి హుటాహుటిన ఎస్పీ ఆఫీస్కొచ్చారు. అలానే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కూడా వచ్చారు. అరవింద్ బాబుతో చర్చలు జరిపి మరుసటి రోజు ఆర్డర్ కాపీ ఇచ్చేందుకు సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది.
మొత్తానికి అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి అధికారుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నిస్తే ఎలా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అయితే నియోజకవర్గం ఎమ్మెల్యే అయినా ఆయన మాటకు చెల్లుబాటు లేకపోవడం, అధికారులు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై చెదలవాడ అరవింద్ బాబు చాలాసార్లు నొచ్చుకున్నారట. తనను పార్టీలో ఉన్న ఒక వర్గానికి చెందిన నేతలు చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అలాగే తనని టార్గెట్ చేసి అధిష్టానం వద్ద తమకు ఉన్న పరిచయాలు ఆధారంగా ఇబ్బంది పెడుతున్నారని తన అనుచరుల వద్ద వాపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళకు పార్టీ నుంచి టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాను బీసీ వర్గానికి చెందినవాడిని కావడం వల్లే అలుసైపోయానని అంటున్నారట చెదలవాడ. చూడాలి మరి పార్టీ అధినేతకు ఈ విషయాలు తెలిస్తే ఏ విధంగా స్పందిస్తారు.